ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిన్న హైడ్రా అరాచకంపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈరోజు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కుత్బుల్లాపూర్లో హైడ్రా సృష్టించిన అరాచకాన్ని ప్రశ్నిస్తూ కూడా పేదల ఇళ్లను కూల్చే హక్కు ఎవరిచ్చారు? ఇన్ని రోజులు కళ్ళు మూసుకున్న రెవెన్యూ అధికారులకి ఈరోజే ఇవి ప్రభుత్వ భూములని గుర్తొచ్చాయా? అసలు ఈ ప్రభుత్వ భూములని తెలిసి కూడా కబ్జాదారులు కబ్జా చేస్తుంటే రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళకి ఎలా కట్టబెట్టారు? ఈ రోజున ఈ పేదలు ఇల్లులు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కబ్జాదారుల నుంచి కొనుగోలు చేసిన ల్యాండ్సే కదా. మరి ఆ టైంలో రెవెన్యూ అధికారులకి ప్రభుత్వానికి ఈ భూముల్లో కబ్జాదారులు కన్నేశారు, ఈ భూములు ప్రభుత్వానివి అని తెలియలేదా? ఆ రోజున మరి మీరు రిజిస్ట్రేషన్లు ఆ కబ్జాదారులకి ఈ భూములను ఎలా కట్టబెట్టారు? ఈ రోజున పేద ప్రజలు రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఈ రోజున ఈ ప్రభుత్వ భూములు అంటూ కూడా వచ్చి వాళ్ళ ఇళ్ళని కూలగొట్టి వాళ్ళను రోడ్డు మీదకి ఈడ్చి పడేశారు. ప్రభుత్వం ఏం సాధించింది? పేదలకు నిలువ నీడున నీడ లేకుండా చేశారు. చిన్నపిల్లలను చూడకుండా కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి మహాప్రభు వదిలేయండి, మా ఇళ్ళలు కూర్చుకున్నానని చిన్నపిల్లలు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా సరే వినని పరిస్థితికి తీసుకొచ్చారు. అసలు ఏం పాపం చేశారు పేదవాళ్ళు? రూపాయి పోగు చేసుకొని కట్టుకున్న ఇళ్ళని కూల్చేసే ముందు కనీసం వారికి ముందస్తు సమాచారం అయినా ఇవ్వాల్సిన ఎన్నిత జ్ఞానం కూడా లేదా? కబ్జాదారులు కబ్జాలు చేస్తుంటే కళ్ళు మూసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తూ పోయిన రెవెన్యూ అధికారులు కానివ్వండి, కబ్జాలు జరుగుతున్న సమయంలో ఎక్కడున్న ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వ భూములను గుర్తుకొచ్చాయా? మీకు జ్ఞానోదయం ఇప్పుడే కలిగిందా? పేద ప్రజలు కష్టపడి ఇళ్ళు కట్టుకుంటే ఇవి ప్రభుత్వ భూములు, వీటిని ఎవరికి కట్టబెట్టడం కోసం ఇక్కడి పేద ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. ఎవరికి దానదత్తంగా ఈ ప్రభుత్వ భూములను కట్టబెట్టబోతున్నారు? ఇంకెంతమంది వీటిపై కన్నేశారో తెలియాలి, విచారణ జరగాలి. అసలు ఫస్ట్ ఇవి ప్రభుత్వ భూములని తెలిసి కబ్జాలు చేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? వారిపై చర్యలు తీసుకోవాలి. అసలు ఈ భూములు వీళ్ళకి కట్టబెట్టిన వాళ్ళు, అమ్మిన వాళ్ళు ఎవరో వాళ్ళని బయటికి లాగాలి. ఈ కుంభకోణం వెనకాల, ఇంతటి దారుణం వెనకాల ఉన్న ఆ పెద్ద వ్యక్తులు ఎవరు అనేది తెలియాలి. వాళ్ళని వదిలేసి ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి వీళ్ళని రోడ్డు మీదకి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? కూడుగుడ్డ బట్ట తెచ్చుకొని చిన్నపిల్లలతో ఎటుని వెళ్తారు? కనీసం వాళ్ళకి నివాసాలైనా ఏర్పరిచిన పరిస్థితి ఉందా, దుస్థితి ఉందా? ఎప్పుడు గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, ఆ పథకాలు ఈ పథకాలు ఇస్తున్నామంటూ కూడా పేదల పక్షాన పేదల పట్ల ఆలోచించే ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ పేద ప్రజలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్స్ లేదంటే కనుక వాళ్ళ నివాసం ఉండడానికి పునరావాసాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు గాజుల రామారం కార్పొరేటర్ రావుల్ శేషగిరిరావుతో పాటు గాజుల రామారం డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి, కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సతీష్, మాజీ కౌన్సిలర్ రాజారెడ్డి, శివాజీరాజు, జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్, జిల్లా అధికారి ప్రతినిధి రచ్చ చక్రధర్, దుండిగల్ మున్సిపల్ అధ్యక్షులు కృష్ణారెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులతో పాటు కుత్బుల్లాపూర్ అలాగే గాజుల రామారం సంబంధించిన నేతలు ఈ నివాసిత ప్రాంతాలను బాధితులను పరామర్శించి అండగా మేము ఉంటామంటూ కూడా భరోసా కల్పించారు.